అన్న నువ్వు సైడ్గా తీసినా అటుపక్క నుంచి సెంటర్ వేసు, నువ్వు అటుపక్క తీసుకో, సెంటర్ వేసుకుంటా. అది దర్శనం చేసి చూద్దాం. ఈశ్వరుతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి వారి అనుగ్రహం, వారి ఆశీస్సులు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారు ఎంతగానో గోశాల గురించి, శర్మ గారి గురించి చెప్పారు. మరి మీరందరూ కూడా రావటం, ఇలాంటి కార్యాలు బాగా జరుగుతూ ఉండాలి లోకంలో. దానికోసమే 3 సంవత్సరాల నుంచి మేము తెనాల్లో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎందుకంటే హిందూ ధర్మానికే ఎంతో ప్రతీకగా ఉంది, ఇలాంటి ఇది మనకి జరగాలి అని ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు, ఎంతో హోమాలు ఎన్నో చేశాం. దానికి భగవంతుడు మెచ్చి 4 రోజుల క్రితం వైశాఖ మాసంలో నేను కంచి వెళ్ళినప్పుడు చెప్పారు స్వామివారు, మీకు ఈసారి రాబోయేది మంచి పరిపాలన వస్తోంది, ఉన్నటువంటి ఇది మీకు అధర్మం అంతా కూడా పోతుంది, మాకు తమిళనాడులో మాత్రం పోదు అని చెప్పారు. వారు చెప్పినట్టే జరిగింది. మరి ఎన్ని కష్టాలు పడ్డామంటే హిందూ ధర్మానికి అవన్నీ చెప్పడానికి వీల్లేదు, మేము అనుభవించిన వాళ్ళం మాకు తెలుసు. కానీ మనకి మళ్ళీ మంచి ధర్మస్థాపన జరగటానికి భగవద్ అనుగ్రహం. ఆ యొక్క దీంట్లో మరి మీరందరూ కూడా టీంలో, పరివారంలో పనిచేస్తూ మీరు ఇంకా మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండి రాబో కాలం అంతా కూడా మళ్ళీ సుస్థిరం సకలం సుస్థిరం భవేత్ అంటుంది ఒక చోట. ఆ ధర్మస్థాపన కనుక జరిగితే సకలం సుస్థిరం భవేత్, అట్లాంటి సుస్థిరంగా అందరూ కూడా ఉండాలి. అలాంటి కార్యం ఇక్కడ చేయటం వల్ల మరి ఎంత పరమ పవిత్రం ఈ ప్లేస్ ఏంటి, దీంట్లో పుట్టమన్ను, మరి ఎన్ని రకాల మన్నులు గోవుతో ఇక్కడంతా కూడా శుద్ధం చేసి ఇక్కడ కూర్చుని యోగా చేసుకుంటూ ఉంటే ఆ దేహం అంతా కూడా ఒక పరమ పవిత్రంగా ఉంటుంది. అందుకోసం స్వామివారి ఇక్కడ పరమ పవిత్రంగా ఇక్కడ పెట్టాలి పీఠం అని ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నాం. ఇవాళ ఆరంభం చేసి మీరందరూ కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగి ఈ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా జరుగుతూ ఉండాలి. ప్రతి